విఠల్ గారు, అంటే ఒక జాతీయ పార్టీగా ఈ విధానాలు చాలా వరకు కాంగ్రెస్ ఉన్న మీరున్న జాతీయ స్థాయిలో ఇలాంటి విధానాలు ప్రమోట్ చేస్తాను అన్నది ఆ సంస్కరణలో భాగంగా. దీనిలో ఎందుకని ఇక్కడ బీజేపీ నాయకులు ఇది రైటో రాంగో మాట్లాడకుండా ఒక ఏమంటారు తెప్పతాటు పద్ధతిలో వెళ్తున్నారు? సార్, మీకు తన పెద్దలు జేపీ గారికి, అదేవిధంగా ఇద్దరు బ్రదర్స్ మల్లాజ్కి అండ్ కౌశిక్ గారికి హెచ్ఎంటీ చెప్పండి తెలియజేస్తూ, సార్ జేపీ గారు వారి సుదీర్ఘమైనటువంటి అనుభవంతో చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా రోజుల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు సివిల్ సర్వీస్ నుండి కూడా ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ పైన చాలా సజెస్ట్ చేశారు. చాలా లోక్సత్తా కొంతకాలం సొంతగా ఫెడరల్ రన్ చేసింది సార్, ఎట్లా ఎంత ఎఫెక్టివ్ గా నడపచ్చో కూడా చేసి చూపించారు. వారికి ఉన్న అనుభవం చాలా గొప్పది, అది ఆదర్శం కూడా. యాక్చువల్ గా ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతుల మీద ఎంతో కొంత భారం ఉండే సార్. 25 రూపాయలు 30 రూపాయలు సరే 50 రూపాయలు ఏదో ఉండే. సరే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఉచిత కరెంట్ పేరు మీద ఆ మీటర్లన్నీ తీసేసి పక్కకు పడేసారు. తద్వారా ఇప్పుడు ఏమైందంటే ఎంత దూరం వచ్చినామంటే దాదాపు 85,000 కోట్ల రూపాయలు మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి అప్పులు. దాదాపు 30,000 కోట్ల రూపాయలు వాళ్ళ రైతు పైన చూయిస్తున్నారు. ఇది ఎక్కడిది సార్? ఆ అప్పు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఏదో ఉచిత కరెంట్ ఇస్తుందో ఆ కరెంట్ డబ్బుల్ని, ఆ ఉచిత కరెంట్ ఇస్తున్నటువంటి వ్యయాన్ని స్కీమ్ లోకి ఇవ్వాలి కదా ఎప్పటికప్పుడు. ప్రభుత్వం ఇచ్చినట్టు రాసుకుంటది అంతే. అది అమౌంట్ పే చేసి ఉంటే ఇవాళ ఏ స్కీమ్ అయినా ఇంత లాస్ లో ఉండేది కాదు. ఎవరి 5,000 crores 6,000 crores 10,000 వాట్ ఎవర్ ఇట్. ముఖ్యమంత్రి గారు చెప్పారు వీళ్ళేమో డిస్కమ్లకు పే చేయట్లేదు, డిస్కమ్లేమో జెన్కోకి పే చేయట్లేదు, జెన్కోకి పే చేయకపోతే ప్రొడక్షన్ ఉండదు. అవును, ప్రొడక్షన్ లేకపోతే సార్ మన ఇతర రాష్ట్రాల నుంచి 10 రూపాయలు 12 రూపాయలు కొనుక్కోవాలి ఓపెన్ మార్కెట్. ఓకే, ఇది ఒక అస్తవ్యస్తమైన వ్యవస్థలో ఉన్నాం. 85,000 కోట్లు అంటే మామూలు అంశం కాదు సార్. ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం ఆదుకోకపోతే కరెంటు కొనలేని పరిస్థితి, కరెంట్ ఇవ్వలేని పరిస్థితి, దారుణమైన వాతావరణంలో ఉన్నాం. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు రైతులకు సబ్సిడీలు ఇవ్వద్దని చెప్పలేదు సార్. చాలా స్పష్టంగా మీరు ఆడిట్ చేయండి, ఓవర్ ఆడిట్ ఉంచుకోండి, ఎంత ఖర్చు పెడుతున్నా, దేనికి ఎంత ఖర్చు. అదే సార్ నేను అంటుంది విట్ల గారు, ఇప్పుడు ప్రభుత్వం ఎనర్జీ ఆడిటింగ్ పూనుకుంది. సరే, రైతుల దగ్గర కాకపోయినా ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టి డిస్కమ్ పెట్టి సపరేట్ గా ఎంత అయిందో లెక్క తేల్చే పనిలో ఉంది. మీరు వెల్కమ్ చేయాలి కదా పార్టీగా. ఇక్కడ ఎందుకు దీని మీద నిశ్శబ్దంగా ఉంటున్నారు? ఒక మాట సార్, ఇప్పుడు వాళ్ళు చాలా స్పష్టం చేస్తూ ట్రాన్స్ఫార్మర్ దగ్గర డెఫినెట్ గా మేము మీటర్స్ పెడతామని అంటున్నాం. ఎక్కడొక్కడ లెక్కలు తేలాలి కదా. సబ్ స్టేషన్ దగ్గర, ట్రాన్స్ఫార్మర్ దగ్గర. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర విలేజ్ కనెక్షన్ వేరు ఉంటది, విలేజ్ కు ఉన్నటువంటి కనెక్షన్ వేరు, లోకల్ ఏమైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటే దాని కనెక్షన్ వేరు ఉంటుంది, రైతుల కనెక్షన్ వేరు. డీలింగ్ చేయాలి. అన్నిటికి మించి సార్ ఒక ప్రభుత్వం మనకి చర్చించుకోవాలా. సోలార్ పవర్ సెంట్స్ పవర్ ఎందుకు పెట్టట్లేదు? పంప్ సెట్ ని, సోలార్ పంప్ సెట్ సక్సెస్ఫుల్ గా జరిగినాయి కర్ణాటకలో గానీ, అది మహారాష్ట్రలో గానీ. కేంద్ర ప్రభుత్వం దాన్ని కొంత భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత భరించాలి, అదే విధంగా రైతు కూడా కొంత భరించాలి. 8 hours పర్ఫెక్ట్ గా సోలార్ పంప్ సెట్ కి ఎలక్ట్రిసిటీ ఏ స్కీమ్ అవసరం, ఏ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. దాని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుంది? రైట్, కేంద్ర ప్రభుత్వం చాలా రకాలుగా సబ్సిడీస్ ఇస్తా ఉంది సోలార్ పంప్ సెట్స్ కోసం. అది చేయగలిగితే డిస్కీమే అవసరం లేదు, సపరేట్ గా అగ్రికల్చర్ కి డిస్కీమే అవసరం ఉండదు. ఓకే సార్, మీరు అంటే స్టేట్ కి ఒక అంటే ఇప్పుడు తీసుకుంటున్న విధానంలో సరే మీరు అన్నట్టు సోలార్ పెట్టేది అంతా ఓకే, ఇప్పుడు డిస్కమ్ ని సపరేట్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. దీన్ని బీజేపీ వెల్కమ్ చేస్తుందా లేదా? అంతవరకు కాన్ఫిడెన్స్ విధాన పైన చర్చించుకుంటాం సార్. డెఫినెట్ గా రైతుకు నష్టమైతే మాత్రం